నారాయణుడు నరునిగా త్రేతాయుగంలో కోసల దేశం అయోధ్య నగరంలో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవి దశరథ మహారాజుల పుత్రునిగా శ్రీరాముడనే పేరుతో తన 7వ అవతారాన్ని దాల్చాడు. ఈ దినమే శ్రీరామనవమిగా పిలువబడుతుంది. శ్రీ సీతారాముల జీవనం మానవాళి అందరికీ ఆదర్శమైనది. శ్రీరాముడు ధర్మానికి ప్రతిస్వరూపం. భక్తులందరికీ ఈ దినం ఎంతో ఆనందదాయకమైనది. శ్రీ సీతారాముల ఆలయాలన్నీ మంగళ తోరణాలతో, పూలమాలలతో అందంగా అలంకరించబడి జగన్మోహనాకారులైన శ్రీ సీతారాములను లక్ష్మణ, హనుమ సమేతంగా ఎంతో సుందరంగా అలంకరిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తుల కోలాహలం నడుమ ఎంతో వైభవోపేతంగా జరుపుతారు. అంతటా శ్రీరామ 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 అంటూ అంతా రామమయం అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా శ్రీరామనామమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.